ధనుర్మాస వేళ వైష్ణవాలయాలలో తిరుప్పావై పాశురాలు వినిపిస్తే శివాలయాలలో తిరువెంబావై గీతాలు ప్రతిధ్వనిస్తాయండి. శైవ సిద్ధాంతకర్త మాణిక్యవాచకర్ ఈ పాశురాలను వ్రాశారు. ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే మదురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవారండి. నగర వీధుల్లో నడుస్తూ తిరువెంబావై పాశురాలను రాగయుక్తంగా ఆలపించేవారు. ఆ అమృతగానం వింటూ మదురై వాసులంతా ఆయనతో గొంతు కలిపేవారండి. అలా మొదలైన తిరువెంబావై ప్రభ నేటికీ కొనసాగుతూనే ఉంది. తమకు మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ ఆడపిల్లలు తిరువెంబావై పాశురాలను చదువుతూ ఉంటారండి. ఈ పాశురాల సంఖ్య 20. ప్రతి పాశురం ఏలోరెంబావై అనే మకుటంతో ముగుస్తుందండి. ఏలోరెంబావై అంటే నిద్ర నుండి మేల్కొని పరమాత్మను ధ్యానించమని అర్థమండి. శివతత్వాన్ని వివరించే ఈ పాశురాలు పంచభూతాత్మకుడైన శివుడు అందరిలోనూ ఉన్నాడని వర్ణిస్తాయండి.